ఇచ్చిపెట్టండి అవన్నీ మింద పెట్టద్దు మన గౌరవ ప్రీతమ నాయకులు శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి పబ్లిక్ కార్యక్రమం చేస్తున్నటువంటి గారికి స్వాగతం సుస్వాగతం. బీజేపీ వాళ్ళు కూటమి నాయకులు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దాదాపు 20 లక్షల దాకా సీసీ రోడ్లు మీరు మంజూరు ఇచ్చారు సార్. అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఎస్సీ కాలనీలో 1 lakh కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అది మళ్ళీ రేపు జేఈ గారు మేము వెళ్ళి మాట్లాడి కంప్లీట్ చేస్తాం సార్. అదేవిధంగా 250 హౌసింగ్ అప్లికేషన్ కూడా వచ్చాయి సార్. అవి కూడా ఆన్లైన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా గోకులం షెడ్స్ 42 మంజూరు చేశారు సార్. 38 కంప్లీట్ అయినాయి. ఇంకా 4 పెండింగ్ ఉన్నాయి సార్. కూర్చోండి చెప్పండి. కూర్చోండి పెద్ద చెప్పు. కజ్జుడు బ్యాక్ అయితే అప్పుడు మీరు ఆన్లైన్ చేస్తుంటారు. సర్టెన్ లెవెల్ సిమెంట్ డిస్బర్స్మెంట్ చేస్తారు మెటీరియల్ కాంపౌండ్. తర్వాత బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 5 years మీరు సిస్టంలో అది ఉందా లేదంటే ఇదైపోయింది ఎరైజ్ అయిపోయిందా సార్? ఉన్నాయి సార్ 100%. దాన్ని ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తున్నామా? చేసినాం సార్. ఆల్రెడీ సర్వే కూడా పూర్తి చేసినాం సార్. దానికి సంబంధించి వీళ్ళకి అప్పుడు వీళ్ళు బిఎల్ దాకా బిల్ చేసింటారు సార్. ఇప్పుడు వీళ్ళు ఫీల్డ్లో కంప్లీషన్ చేసుకుంటారు. మనకి యాప్లో కంప్లీషన్ దాకా అప్డేట్ చేసేస్తాం సార్. అయిందా? అయింది సార్. కంప్లీట్ అయిందా? నేను కూడా మీతో నేర్చుకోవాలని కొన్ని మాకు కూడా తెలిసిండు. అందుకే అడిగితే వాస్తవాలు తెలుస్తాయి. అబ్బాయి ఏం చేస్తానంటే కుయింగ్ పట్ట కాబట్టి నెల కిందట వచ్చి ఆ సార్ ఫోటో కూడా తీసుకున్నాడు సార్. ఇల్లు చేస్తాంలేమ్మా. నెలన్నరలో మీకు డబ్బులు వస్తాయి. వస్తాయి. తహసీల్దార్ గారికి మీరు లీడర్స్ చేయాల్సిన పని అంటే అన్నిటికీ వాళ్ళు తిరుగుతా అంటే మనం ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మన గ్రామంలో చెప్పింది తహసీల్దార్ దగ్గర తీసుకుంటే సార్ చేయడం నేను చెప్తాను మీరు చెప్పించుకోండి. నేను ఇప్పుడు గ్రామాల వారిగా తహసీల్దార్ని, ఈఆర్ఓని, ఆర్ఐని పిలుచుకొని ఎండిఓని వస్తారు. మండలాల వారికి పెట్టుకుంటారు సార్. మీకు పరిచయం చేస్తారు. మీ పనులు చేయాల పబ్లిక్ మీరు ఈ పనులు చేసి మీకు లీడర్షిప్ వస్తుంది. అట్లా కాబట్టి వాళ్ళు పే చేసుకుంటే మీకెందుకు మరి అయ్యేలా నాకెందుకు? ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే సూపర్ 6 ఉందో అందులో భాగంగా మొదటి హామీ పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాము. అదే రకంగా వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తాము. 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూ వచ్చిన మొదటి నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా 4,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అంతే స్థాయిలో 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం పెన్షన్ రూపాయలు.
పట్టుదలగా పద్ధతిగా 1వ తారీఖున ఉదయాన్నే మామూలుగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని అపోహలేస్తే అభాండాలేస్తే అవన్నీ కూడా అబద్ధాలు అభాండాలని నిరూపిస్తూ 10 గంటలకల్లా దాదాపు 90% పెన్షన్ పూర్తి చేసేటువంటి కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది ఈ కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అంతేకాకుండా మహిళలకు దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. మీకు ఇచ్చినటువంటి మాట సూపర్ 6లో 2వ హామీ కూడా పూర్తయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు హామీలు ఇచ్చి పెన్షన్ 3000 చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూనే పోతా అని చెప్పి ఇప్పుడు ఒక అని చెప్పింది. సంవత్సరానికి 250 రూపాయల లెక్కన పెంచుతా అని చెప్పేసి ఒక సంవత్సరం తర్వాత మొదలుపెట్టి ఎన్నికల టయానికి కరెక్ట్గా 3000 రూపాయలకు పెంచేటట్టు పెట్టినాడు. అట్లా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తున్నారు. 1000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గద్దెలు కూడా తెలియజేస్తారు. ఇప్పుడు ఆ 3000 పెన్షన్ కూడా 1000 రూపాయలు ఒకటేసారి పెంచి అందులో మీకు ఎన్నికల సమయంలో ఏదైతే 3 నెలల పాటు ఎన్నికల కార్యక్రమం ఉందో ఇచ్చినటువంటి హామీ మేరకు మేనిఫెస్టోలో ప్రకటించిన రోజు నుంచి కూడా 1000 రూపాయలు మీకు అప్పున్న చందాన మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చినారు. వాస్తవమే కదా, 7000 వచ్చింది కదా మీకు మొదటి నెలలో. ఏ ప్రభుత్వాలైనా గతంలో ఈ రకంగా మీ గురించి ఆలోచన చేసినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను, ప్రత్యేకించి మహిళలు. అంతేకాకుండా దీపం పథకం 2 కింద గ్యాస్ సబ్సిడీ ఇస్తాము, ఉచిత సిలిండర్లు 3 ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ మేరకు 3 నెలల కిందటే ఈ కార్యక్రమం కూడా మొదలైనటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజున ఆ పార్టీలో నాయకులు కూడా కరువైపోయినారు. కేవలం రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుందా అంటే గత 5 ఏళ్ల హయాంలో బటన్ నొప్పుడు కార్యక్రమంలో దాదాపు ఆయన సొంతంగా మోసాలు చేసేసి ప్రజల మీద అప్పు మోపినాడు. కానీ ప్రజలకు సంక్షేమం పెద్దగా చేసింది ఏం లేదనేది వాస్తవం మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి మాట మేరకు పేదలకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ మంచి జరగాలనే ఆలోచనతో, వృద్ధులకు కానీ మంచి జరగాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం అమలు చేస్తూ వస్తుంది. మహిళలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ 6లో భాగంగానే దీపం పథకం 2 కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీరు భూములు కొంటే, మీరు ఆస్తులు కొంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి పత్రాలు ఆయన దగ్గర పెట్టుకొని పాస్బుక్ల మీద ఆయన ఫోటో పెట్టి రాజముద్ర లేకుండా చేసినటువంటి పరిస్థితుల్ని అరికడతామని చెప్పినటువంటి హామీ మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ అదే రకంగా రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వడము, మీరు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే మీ పత్రాలు మీ ఇంటికి చేర్చడం కూడా జరుగుతూ వస్తుంది అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిన్న ఆర్య వయసులకు ఇచ్చినటువంటి మాట మేరకు ఆత్మార్పణ దినోత్సవం ఏదైతే ఉందో వాసవి మాతది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్నటి రోజున ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది. అంతేకాకుండా రోడ్లు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్లో కూడా కంపడం మన్నేసినటువంటి పాపాన పోలా, ఎక్కడా 2 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి.